ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ పుస్తకంలోని విజేతల గురించి చదువుతుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది మేడం. అసలు ఈ పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేడం? ఒకరోజు ఫిబ్రవరి 2012 ఎవరు చెప్పారో కళ్ళు తెరిచి చూస్తే ఎవరున్నారు, నేను ఒక్కదాన్ని మంచం మీద పక్కన మా పాప తప్ప ఎవరూ లేరు. మీరు ఇంకా చాలా రచనలు చేశారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైనది ఏది? ఇప్పటికి కూడా ఏదన్నా అడగగానే టక్కున చెప్పే రచన మీది ఏది? చాలా బాగుంది, మేము దీన్ని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్గా మేము సెలెక్ట్ చేసామని చెప్పేసి ఓరల్ ఫోన్ చెప్పారు. సో ఇదేదో ఎవరో తమాషాకి చేశారేమోనని నెంబర్ చూస్తే అది US నెంబర్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా, అమ్మా నాన్న ప్రేమాభిమానాలు ఉన్నా, సమాజ అండదండలు ఉన్నా కూడా ఎంతో మంది జీవితాన్ని సరిగ్గా జీవించలేక తనువు చాలిస్తున్నారు. కానీ పుట్టుకతోనే అవయవ లోపాలతో పుట్టిన ఎంతో మంది దివ్యాంగులు తమను తాము ఎంతో గొప్పగా నిరూపించుకుంటున్నారు. అలాంటి 33 మంది విజేతల జీవిత గాథలను పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు పాలపర్తి సంధ్యారాణి గారు. ఇదిగోండి అదే ఈ పుస్తకం, విజేతలు జీవిత పోరాటంలో. ఈ పుస్తకంలోని ఆ జీవిత విజేతల గురించి చదువుతుంటే నాకే ఎంతో గొప్పగా అనిపించింది. జర్నలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా తనను తాను అనేక రంగాల్లో నిరూపించుకున్న సంధ్యారాణి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఆవిడకు సంబంధించిన ఎన్నో విశేషాలను తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మీ గురించి తెలుసుకుంటుంటే, ముఖ్యంగా ఈ పుస్తకంలోని విజేతల గురించి చదువుతుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది మేడం. ఎందుకంటే అన్ని బాగున్న వాళ్ళు కూడా ఈరోజు జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారు. చిన్న చిన్న కష్టాలకే ఇదేంటిరా బాబు అని తనువు చాలిస్తున్న వాళ్ళు ఎంతో మంది కనిపిస్తున్నారు. అసలు ఈ పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేడం? యాక్చువల్గా పుస్తకం రాస్తానని నేను కూడా అనుకోలేదు. దీని వెనకాల ఒక చిన్న సంఘటన చెప్తాను. అది బహుశా ఎవరికి కూడా నమ్మదగ్గదిగా అనిపించకపోవచ్చు. నేను ఈ పుస్తకం రాయడానికి ముందు ఒక జర్నలిస్ట్గా, ఒక రైటర్గా అనేక వ్యాసాలు నేను రాశాను, చాలా రాశాను. అందరు అనేవారు ఆ రాసిన వ్యాసాలన్నిటినీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురండి అనేవారు. నేను నవ్వుకునేదాన్ని, నేనేంటి పుస్తక రూపంలో తీసుకొచ్చేది, వీళ్ళు ఏదో చెప్తుంటారులే అని చెప్పి నవ్వేసేదాన్ని. ఒకరోజు ఫిబ్రవరి 2012 ఒకరోజు తెల్లవారుజామున నా చెవిలో ఎవరో వికలాంగుల మీద పుస్తకం రాయి చాలా స్పష్టంగా వినిపించింది. సడన్గా కళ్ళు తెరిచి చూసా. ఇంత ఇదిగా నా చెవు దగ్గరికి వచ్చి, అది కూడా మేల్ వాయిస్. ఎవరు చెప్పారో కళ్ళు తెరిచి చూస్తే ఎవరున్నారు, నేను ఒక్కదాన్ని మంచం మీద పక్కన మా పాప తప్ప ఎవరూ లేరు. లేచి కూర్చున్నా. ఎంతసేపటికి ఎవరు చెప్పారు అసలు ఎట్లా వినిపించింది నాకు అని. ఏదన్నా నేనేమైనా ఆలోచిస్తూ పడుకున్నానా అంటే అది లేదు. సరే ఇక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు బుర్రలోకి అయితే అది వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు దీని గురించి, ఈ సమస్య ఇదేదో వినిపించింది మనకు, దీని గురించి ఆలోచిస్తూ కూర్చున్నా. తెల్లవారిన దాకా కూర్చొని సరే ఇంట్లో కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి, హస్బెండ్ని ఆఫీస్కి అందరికి పంపించిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే, నేను మా మేనత్తలు వాళ్ళంతా కూడా రైటర్స్. సో నేను మా మేనత్తకి ఫోన్ చేసి, అత్తయ్య ఇలా నాకెవరో చెవులో చెప్పినట్టు అనిపించింది, వికలాంగుల మీద పుస్తకం రాయి అని చెప్పి. పుస్తకం రాస్తాను, సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ రాస్తాను, కానీ ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి, రాయడం కాదు. దానివల్ల మనం ఒక మెసేజ్ ఇవ్వగలగాలి. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఇవాళ రేపు చాలామంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎవరు? మనలాంటి సకలాంగులు. సో వాళ్ళెవరు చనిపోవట్లేదు. సో వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము అత్తయ్య? సో వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్పి నేను మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాను అంటే, ఆవిడ కాన్సెప్ట్ బాగా నచ్చింది, మంచి ఆలోచన, నువ్వు తప్పకుండా మొదలుపెట్టు అన్నారు. సరే అంతటితో ఆగిపోకుండా చిల్లర భవానీ గారు, ఆవిడ రైటరు, ఆవిడ మా ఊరు ఆవిడకి ఫోన్ చేశా. మేడం ఇలాగ ఈ ఆలోచన వచ్చింది అంటే, అమ్మ సంజయ్, ఇటువంటి పుస్తకము ఎవరు ఇంతవరకు రాయలేదు. వచ్చాయి, వికలాంగుల మీద పుస్తకాలు చాలా వచ్చాయి, కానీ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోమని చెప్తూ ఎవరు పుస్తకాలు అనేవి రాయలేదు. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది తల్లి, సక్సెస్ అవుతావు అని చెప్పి ఆవిడ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. సరే సలహాలు ఇచ్చారు, ఓకే. మనసులో విత్తనం అయితే పడిపోయింది, ఎలా మొదలు పెట్టాలి.
సరే ఎలాగో నేను జర్నలిస్ట్ని కాబట్టి నాకున్న కాంటాక్ట్స్ ద్వారా కొంతమంది కాంటాక్ట్ నెంబర్స్ అవి తీసుకొని నేను అప్రోచ్ అయ్యి రాయడం అనేది మొదలుపెట్టాను. సో దీనిలో నేను అనేక సాధక బాధలు కూడా ఎదుర్కొన్నా. ఎలా అంటే కొంతమంది ఏమంటారు, మీకు ఈ పుస్తకం రాయాలని వీళ్ళే దొరికారా మీకు రాయడానికి అన్నారు కొంతమంది ఏమో అసలు ఎవడు రాయమన్నాడు నేను ఈ పుస్తకం అన్నారు. ఇంకొంతమంది ఏమో మేము ఫలానా టైంలో ఇంట్లో ఉంటామండి, మీరు వచ్చేసేయండి, ఇంటికి వచ్చేసేయండి, ఇంటర్వ్యూ తీసుకుందరు కానీ మా అమ్మాయి ఉంటుంది అనేవారు. నేను ఏఎస్ రావు నగర్ నుంచి మణికొండకి వెళ్ళాలి. ఆలోచించండి, జస్ట్ ఇమాజిన్. వాళ్ళు ఇంట్లో ఉన్నది లేనిది నాకు చెప్పేవారు కాదు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం ఉండేది. కనీసం ఒక ఫోన్ చేస్తే నాకంత శ్రమ ఉండేది కాదు కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎదుటివాడి ఇబ్బందిని కూడా అనుకోకుండా మీరు బయటకు వెళ్ళొచ్చు, కానీ అంత దూరం నుంచి రమ్మనమని మనం చెప్పినప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్, మేము ఉండడం లేదండి మీరు ఈరోజు రావద్దు. సో ఇలాగా కొన్ని అవమానాలు అవహేళనలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా నా పట్టుదలని మాత్రం నేను వదలలేదు. 33 మందిని తీసుకున్నాను. ఆ 33 మందిలో కూడా కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు, మెంటల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు, ఆటిజం వాళ్ళు ఉన్నారు, బ్లైండ్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి నేను తీసుకున్నాను. అయితే ఈ 33 మెంబర్స్ మీదే ప్రత్యేకంగా ఈ పుస్తకం రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే మన చుట్టూ కూడా వేలాది మంది డిజేబుల్ ఉన్నారు. అందులోంచి ఈ 33 మందిని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు తీసుకున్నానంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన గెలుపు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విజేత. అంటే వాళ్ళు పోరాడారు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం వాళ్ళు పోరాడారు. అంతేకాని మేము నిస్సహాయిలో మేమేమీ చేయలేము, మేము డిపెండెన్స్ అని వాళ్ళు కూర్చోలే. వాళ్ళకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని వాళ్ళు మెరుగుపరుచుకున్నారు, సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్ని నేను పుస్తక రూపంలో తీసుకొచ్చాను. మీరు ఇంకా చాలా రచనలు చేశారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైనది ఏది? ఇప్పటికి కూడా ఏదన్నా అడగగానే టక్కున చెప్పే రచన మీది ఏది? విజేత పుస్తకమే. అంతేనా? అంతే, విజేత పుస్తకమే. ఎందుకంటే ఆ పుస్తకం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఎలా అంటే ఎవరో ఒకరోజు అట్లాంటా నుంచి నాకు ఫోన్ చేశారు, ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, ఆయనది శ్రీకాళహస్తి అట. అమ్మ నాది శ్రీకాళహస్తి, నా పిల్లలు ఇక్కడ అట్లాంటాలో ఉంటారు, వచ్చాను, మీది ఇక్కడ పుస్తకం నేను చూశాను, చాలా బాగుంది, మేము దీన్ని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్గా మేము సెలెక్ట్ చేసామని చెప్పేసి ఓరల్ ఫోన్ చెప్పారు. సో ఇదేదో ఎవరో తమాషాకి చేశారేమోనని నెంబర్ చూస్తే అది యుఎస్ నెంబర్. అలా కాకుండా ఇంకా కొంతమంది స్టూడెంట్స్, మేడం మేము ఇదేంటి ఇంకా ఓన్లీ ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకోమని చెప్పాను, కానీ నేను ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా పనికొస్తుందని నేను ఊహించాల. కొంతమంది స్టూడెంట్స్, మేడం మేము పిహెచ్డీ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా తీసుకుంటామన్నారు. సరే, అలాగే ఒక ఆవిడ చెన్నైని ఎక్కడెక్కడో నా కోసం చాలా ప్రయత్నిస్తే, ఆవిడ ఎక్కడ నూజిబీడులో ఉంటారు, ఆవిడ పేరు స్వప్న. ఆవిడ అన్నారు, మేడం నేను డిజబుల్డ్ వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను, చాలా చోట్ల నేను ఎంతమందినో ఎంక్వైరీ చేస్తే చెన్నైలో ఎవరో ఇచ్చారు, చెన్నైలో నాకు ఎవరూ తెలియదు, ఇలా ఒక ఆవిడ పుస్తకం రాశారు, ఈ పుస్తకం మీద ఉంది కాంటాక్ట్ నెంబర్, మీరు తీసుకోండి అని చెప్పి ఆవిడకి నా నెంబర్ ఇస్తే ఆవిడ నాకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని ఆవిడ దాని మీద పిహెచ్డీ చేశారు. ఈ డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివే వాళ్ళే తగ్గిపోతున్నారు, ముఖ్యంగా పుస్తక పఠనం అనేదే తగ్గిపోయింది. అవును. ఎందుకు అంటారు? అంటే ఏముంది, ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు పుస్తకం అంటే చోటకు ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు, కానీ డిజిటల్ ప్రపంచం వల్ల మొత్తం ప్రపంచం మీకు చేతిలోకి వచ్చిన తర్వాత ఏముంది, ఇలాగ పైకి తిప్పేసి ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, సినిమా కాకపోతే పాట కాకపోతే డాన్స్, క్షణాల్లో మీకు మారిపోతున్నది కదా అంతా కూడాను. ముఖ్యంగా మనుషుల మైండ్ సెట్ కూడా మారిపోయింది కదా మేడం. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఒక రకమైన రచనలు చేస్తే అవి నచ్చేవి పాఠకులకి, కానీ ఇప్పుడు అదే పందాలో రాస్తే కూడా నచ్చేలా ఉందంటారా? లేదు, ఇప్పుడు మేమంతా అప్పటి తరం వాళ్ళం కాబట్టి ఎక్కువగా కుటుంబ వ్యవస్థ, సమాజము, మంచి చెడు, వాల్యూస్, ఎథిక్స్, ఈ ఆధ్యాత్మికం, వీటన్నిటి మీద కొన్ని మాకు ఇప్పటికి కూడా అవి నచ్చుతాయి. కానీ ఇప్పటి వాళ్ళకి మొత్తం ట్రెండే మారిపోయింది కదా. అసలు ఇప్పటి పిల్లలకి మీరు చూడండి, ఎవరికన్నా సరే అసలు వాల్యూస్ అనేవి ఉన్నాయా? కనీసం అట్లీస్ట్ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి అనే గౌరవం ఉందా? లేదు. ఎవరన్నా కనిపిస్తే, మా చిన్నప్పుడు మేము ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే మా నాన్నగారు వెంటనే ఇలా కూర్చుని ఉన్నాం అనుకోండి, లేచి నిలబడు అనేవారు. వెంటనే మా నాన్నగారు నమస్కారం చేయి అని చెప్పేవారు. సో అది ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? హాయ్ బాయ్. నాకు
అది కనీసం సరే మీరు ఫ్రెండ్స్గా మీరు హాయ్ బాయ్ చెప్పుకుంటే అది పర్వాలేదు, కానీ కనీసం ఒక 50 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు కనపడ్డప్పుడు నమస్కారం అండి అని ఒక మాట అంటే ఎంత ముచ్చటగా ఉంటుంది వినటానికి. ఒకప్పుడు అసలు మా జనరేషన్ అయినా కావచ్చు, మీ జనరేషన్ అయినా కావచ్చు, అందరం చందమామ, బాలమిత్ర ఇలా పుస్తకాల కోసం పరిగెత్తేవాళ్ళం. విపుల, చేతూర, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, మళ్ళీ వీళ్ళు ఎద్దనపూడి మధుబాబు గారు, వాళ్ళ నావెల్స్ కోసం అయితే వెర్రిగా ఎదురు చూసేవాళ్ళు. ఇప్పట్లో అయితే ఈ పిల్లలకి అసలు పుస్తకాలు చదివే అలవాటు అనేదే లేకుండా పోయింది. అంటే పేరెంటింగ్లో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పిల్లల్లో అలాంటి పుస్తక పఠనం, బుక్ రీడింగ్ని పెంచాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడే మీరు అన్నారు పేరెంటింగ్ అని చెప్పి. పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వట్లేదమ్మా. ఆ టైం ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులు అయిపోయేసరికి వీళ్ళని ఎలాగైనా ఎక్కడో అక్కడ వీళ్ళని ఎంగేజ్ చేయాలి, ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయాలి. ఒక టీవీ అలవాటు చేయటము, లేదా ఒక మొబైల్ ఇచ్చేయటము, ఒక ల్యాప్టాప్ ఇచ్చేయటము, అంటే వాళ్ళ జోలికి రాకుండా ఉంటే చాలు. అలా ఉన్నది తప్ప కనీసం మన దగ్గర చిన్నపిల్లలు అయితే పడుకునే ముందు మన దగ్గర పడుకోబెట్టుకొని వాడికి అసలు స్కూల్లో ఏం జరిగాయి, ఇవాళ ఏం చెప్పారు, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఒక నీతి కథ చెప్పి దానిలో ఉన్న నీతి ఏంటి, పుస్తకం చదవాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిన కథలే చెప్పు. అవును, అసలు పేరెంట్స్కి కూడా లేదు కదా ముందు. పేరెంట్స్కి అదే. నేను ఇప్పుడు పిల్లలు పాడైపోతున్నారు అని అంటే ఎవరిని పిల్లల్ని బ్లేమ్ చేయడం కాదమ్మా, పెద్దవాళ్ళని, పేరెంట్స్నే బ్లేమ్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి ఏదో ఒక సరదా ఉంటుంది, ఏదో నేను ఒక బొమ్మ గీశాను, ఏదో ఒక బొమ్మ గీశాడు పాపం, వాడికి ఏముంటుంది, మా అమ్మ మెచ్చుకుంటే బాగుండు అని తీసుకొని వెళ్తాడు. బా పోరా, నేను అసలు ఇప్పుడే అలసిపోయి వచ్చాను, ఎప్పుడు ఏదో ఒకటి తీసుకోవచ్చు అంటే వాడు చిన్ని మనసు ఎంత గాయపడుతుంది. అదే ఒక్కసారి అలా చూసి, బాగుంది నాన్న, చాలా బాగా రాసావురా, ఇంకొంచెం నువ్వు ఇలాగ డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఒక్క మాట అంటే వాడికి ఎంత సంతోషం వేస్తుంది. ఆ అవి పిల్లల మనసులు తెల్ల కాగితం లాంటివి. మనం ఏది రాస్తే అదే ఉండిపోతుంది. మనం విసుక్కుంటే 2 సార్లు విసుక్కుంటే 3వ సారి వాడు మన దగ్గరికి రాడు. ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినా విసుక్కుంటుంది అనేది వాడు ఏం చేస్తాడు, డైవర్ట్ అయిపోయి ఇంకెక్కడికో వాడు వేరే వాళ్ళకి ఎవరికో చూపించడము, వేరే వాళ్ళు ప్రేమ చూపిస్తే వాళ్ళ వైపు అటెన్షన్ చూపించడము. అవతల వాళ్ళు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియదు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మేడం, మీరు సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు, సోషల్ సర్వెంట్గా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. ఆ సేవల గురించి మాకు చెప్తారా? ఈ సేవల గురించి చెప్పాలి అంటే నేను నా కుటుంబం గురించి చెప్పాలి. నాది యాక్చువల్గా బాపట్ల ప్రాపరు. మా అమ్మమ్మ గారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు అని చెప్పి ఆవిడ గాంధీ గారితో కలిసి పనిచేశారు. గాంధీ గారు, సరోజినీ దేవి నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ వీళ్ళంతా మా ఇంటికి వచ్చేవారు. అంటే నేను అప్పటికి పుట్టలేదనుకోండి. అయితే ఆవిడ చదువుకున్నది చాలా తక్కువ. ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు ఉన్న రోజుల్లో ఆవిడ బాల్య వివాహాలకు ఎగైనెస్ట్గా పోరాడారు. అంటే ఆ రోజుల్లో 6 ఏళ్ళు రాగానే 7 ఏళ్ళు రాగానే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, ఆడపిల్లలకి. ఆ తర్వాత వాళ్ళ దురదృష్టం కొద్దీ భర్త చనిపోయిన తర్వాత ఇక వాళ్ళని ఇంట్లోంచి బయటికి రానివ్వకపోవటము, చదివించకపోవడం, అంటే మొత్తం హౌస్ అరెస్ట్ లాగా పెట్టేవారు కదా. సో దానికి ఎగైనెస్ట్గా ఆవిడ పోరాడి ఏమన్నారంటే, మగాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆడది ఎందుకు చేసుకోకూడదు, ఆడదానికి అంటే 6 ఏళ్లకో 10 ఏళ్లకో భర్త చనిపోతే ఇక జీవితం అయిపోయినట్టేనా. దానికి ఎగైనెస్ట్గా ఆవిడ పోరాడి మా కుటుంబం అంతా కూడాను సొసైటీ కోసం పాటుపడ్డ వాళ్ళమే. మా సొంత ఖర్చులతోటి స్త్రీ హితైషిణి మండలి, స్త్రీకి హితము చేసేటటువంటి ఒక మండలిని స్థాపించి ఇలాంటి వితంతువులందరినీ కూడా చేరతీసి, ఆ రోజుల్లో ఆవిడ కుట్లు నేర్చుకుంటామంటే కుట్లు, సంగీతము, నాట్యము, ఎవరు ఏది నేర్చుకుంటామంటే అవి నేర్పించి ఆ వితంతువులను ఎవరైతే వివాహం చేసుకోవడానికి ముందుకొస్తారో ఆ వివాహాలు జరిపించారు. సో అక్కడి నుంచి మొదలైన తర్వాత మా తాతగారు, మా నాన్నగారు, మా నాన్నగారు అందరూ మా ఇంట్లో సోషల్ వర్కర్స్, రైటర్స్, జర్నలిస్టులు, మ్యూజిషియన్స్ అందరూ కూడా, చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్స్ అందరూ ఉన్నారు. సో అలా జెనెటిక్గా నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ చూస్తూ పెరిగిన దాన్ని అవ్వడం వల్ల, అంటే మా ఇంటికి ఎవరన్నా వస్తే సహాయం కోరి మాకు ఉన్నా లేకున్నా ఒక మాట ఇచ్చామంటే అది ఫుల్ఫిల్ చేస్తాం. సో అలా నేను మా తాతగారిని చూసా. 100 పెళ్ళిళ్ళు చేశారు ఆయన. మాకేమీ ఆస్తులు లేవు అప్పటికి. ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బుల్లోంచే తీసి ఇచ్చేవారు. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందా? అయ్యా నీ చెయ్యి మంచిదయ్యా, నా బిడ్డకి సంబంధం కుదిరింది, నీ చేత్తో ఒక పసుపు తాడు. సరే
అలా అన్నమాట. సో ఆయన చేతుల మీద గుండా ఎన్నో పెళ్ళిళ్ళు, బంధువులందరిలో కూడా ఆయనే పెద్ద దిక్కు. ఆయన రావాలి, భావనారాయణ గారు రావాలి, తాతయ్య రావాలి, అమ్మమ్మ రావాలి, ఇలాగ వాళ్ళ చేతుల మీద గుండా 100 పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళు. ఆ తర్వాత మా నాన్నగారు రైల్వేస్లో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా చేశారు. సో నా బ్రాటప్ అంతా కూడా నార్త్ ఇండియాలో అయింది. ఎక్కడ ఉన్నా కూడా మా నాన్నగారికి ఎలా ఉండేదంటే, మన భాషని మనం మర్చిపోకూడదు, ఇంట్లో కంపల్సరీ తెలుగు మాట్లాడాలి. వాడుక భాష బయట ప్రపంచంలో నువ్వు బతకడానికి నీకు లోకల్ లాంగ్వేజ్ అవసరం, నేర్చుకో వద్దన్ను, కానీ ఇంట్లో తెలుగు మాట్లాడాలి. సో అలా నాన్నగారితోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండటం వల్ల మా అందరికీ తెలుగు మాట్లాడటము, తర్వాత ఆయన దగ్గరికి కూడా ఎవరో ఒకళ్ళు సహాయం కోరి రావటము, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడము, ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే తీర్చి రావటం, ఇవన్నీ నాన్నగారు కూడా బాగా చేసేవారు. సో అట్లా నేను చేస్తూ వచ్చేదాన్ని, కానీ దానికి ఏదో పెద్ద సోషల్ సర్వీసు ఇవన్నీ ఏవో రికార్డులు పెట్టుకోవాలి ఇవన్నీ నాకు తెలియదు. అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు కుటుంబ బాధ్యతల వల్ల నేను పెద్ద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ తర్వాత కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, మా పాప పుట్టి కొంచెం పెద్దదైన తర్వాత నాకు సోషల్ వర్క్ చేయడం చూసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, నీకంటూ ఒక ట్రస్ట్ అనేది ఉంటే నువ్వు ఎంతమందికో సపోర్ట్ చేయగలుగుతావు, హెల్ప్ చేయగలుగుతావు, ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది అని అంటే, అప్పుడు ఇక నేను మా నాన్నగారికి ఒక కోరిక ఉండేది, నేను రిటైర్ అయిపోయిన తర్వాత బాపట్ల వస్తే నా పెన్షన్ డబ్బులతోటి నేను కొంతమంది పేద పిల్లలకి సంగీతము, నాట్యము నేర్పించాలి అని చెప్పి అనుకునేవారు. కానీ అది తీరకుండానే ఆయన వెళ్ళిపోయినారు. సో అప్పుడు చిట్టీలు వేసామన్నమాట, ఏం పేరు పెట్టాలి అని చెప్పి చిట్టీలు వేస్తే ఆకాంక్ష అని వచ్చింది. సో అప్పుడు నాన్నగారి కోరిక ఆకాంక్ష, ఇక శ్రీ ఆకాంక్ష అని అది పెట్టి, అది ఇప్పుడు 7th ఇయర్ రన్ అవుతోంది. ఆ సంస్థ ద్వారా అనేక మందికి మేము సత్కారాలు ఒక్కటే కాదు, పిల్లలకి స్కూల్ ఫీజులు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, సెమినార్స్ కండక్ట్ చేయడము, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న ఉమెన్కి అవార్డ్స్ ఇవ్వడము, సైంటిస్టులకి అవార్డ్స్ ఇవ్వడము. కరోనా టైంలో దాదాపుగా 400-500 మందికి మేము గ్రాసరీ కూడా ఇచ్చాము. ఇప్పటికి కూడా ఎవ్రీ మంత్ ఎవరో ఒకళ్ళు, కనీసం ఒక 2-3 వచ్చి సరుకులు తీసుకెళ్తారు. అలాగే మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఎక్కువగా ఈ ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోతున్నాయి, వివాహ వ్యవస్థకు బీటలు వారుతోంది. అలాగే అఫైర్స్ అనేవి కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఆదరాభిమానాలు అనేవి కూడా తగ్గిపోతున్నాయి. అంటే మానవ విలువలే తగ్గిపోతున్నాయి. ఏం చెప్తారు? ఇలా ఉంది సొసైటీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మెయిన్ ఈగో. ఆ ఈగో అనేది వదిలేస్తే కుటుంబం బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఆడపిల్ల సంపాదిస్తుంది, మగవాడు సంపాదిస్తుంది. మగవాడు ఎప్పుడూ సంపాదన పరుడే, సంపాదించాలి. సో ఆడపిల్లలకు కూడా చదువులు ఎక్కువైపోయి వీళ్ళకి ఏంటంటే దాన్ని ఏమంటారు, ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే, వాడు చెప్తే నేను ఎందుకు వినాలి, నేను సంపాదించుకుంటున్నాను అంటే. ఈ చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఈ కుటుంబ వ్యవస్థ పట్ల వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించకపోవటం వల్ల, చెప్పకపోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అలాగే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించినప్పటి నుంచి ఈ తల్లి దూరుతుంది, నిన్ను వంట చేయమన్నాడా, నువ్వు సినిమాకి అడిగితే తీసుకెళ్ళలేదా, లేదా మీ అత్తగారు నేను ఈ మాట అన్నారా, ఆడబడుచు నిన్ను ఆ మాట అందా, వాళ్ళంటే నువ్వు ఊరుకున్నావు, నువ్వు ఎందుకు ఊరుకోవాలి అని ఎగదోస్తుంది. ఎగదోసినప్పుడు సమస్య మొదలవుతుంది. ఎప్పుడైతే తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండదో, వాళ్ళు ఏదైనా అనుకున్నా మళ్ళీ సర్దుకుపోతారు. ఎప్పుడైతే నువ్వు అక్కడ చిరు ఒక చిన్న అగ్గిరవ్వ అంటుకుంది అనుకోండి, దాన్ని కొంచెం ఎక్కువ చేస్తే అది ఎక్కువైపోతుంది. అప్పుడు నువ్వెంత నేనెంత, నేను ఇంత సంపాదిస్తున్నా, నువ్వు అంత సంపాదిస్తున్నావు, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి. నాకు ఈ చిన్న విషయాలకే విడాకులు. ఇప్పుడు ఎలా ఉందంటే, పెళ్ళిళ్ళకి పిలిచేవాళ్ళని నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. తెలిసిన వాళ్ళని కొంతమందిని, అదేంటి పెళ్ళైంది కదా పిలవలేదేంటి అంటే, ఏమోనండి పిలవాలని అనిపించలేదు, ఇప్పుడు పెళ్లి చేసిన వాళ్ళు సాయంత్రం దాకా ఉంటారో, అలాంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది అయితే ఆల్బమ్ ప్రింట్ అయ్యి ఇంటికి వెళ్ళేలా కూడా విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఉండదు అసలు దానికి. ఎట్లాంటి సిల్లీ థింగ్స్. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. ఉన్నది అని అంటే అది బీటలు వారిపోతూనే ఉంటుంది. కరెక్టే మేడం. ఇప్పుడు నేను ప్రతిదానికి ఆడదాన్నే సర్దుకుపో, నువ్వే సర్దుకుపో అని చెప్పి నేను అన్ను. పెళ్ళైన తర్వాత ఇద్దరు సర్దుకుపోవాలి. ఇప్పుడు కుటుంబంతో ఇద్దరు కూడా చక్రాలే కదా, ఒక కుటుంబానికి రథచక్రాలు లాగానే కదా. సో అలాంటప్పుడు పెద్దానికి ఆడదే ఎందుకు సర్దుకుపోవాలి. కొన్ని విషయాల్లో మగవాడు సర్దుకుపోవాలి, కొన్ని విషయాల్లో ఆడది సర్దుకుపోవాలి. ఆ తర్వాత ఇంకొకటి,
కోపం అనేది కొన్ని కొన్ని విషయాల్లో ఎవరికైనా వస్తుంది. ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది, దాన్ని సాగదీసి తెగేదాకా లాగొద్దు. ఇప్పుడు నేనేమంటాను, ఒక చిచ్చుబుడ్డి మనం వెలిగించాం లేదా ఒక బాంబు వెలిగించాం, అది చిరుచిరు అంటూ ఉంటుంది. అన్నప్పుడు మనం ఏం చేస్తాం, దూరంగా వెళ్ళిపోతాం. అలాగే ఒక మనిషికి కోపం వస్తున్నప్పుడు నెమ్మదిగా వాయిస్ రైజ్ అవుతూ ఉంటుంది కదా, లేచి వెళ్ళిపోవటం, ఆర్గ్యూ చేయొద్దు. నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతే సరే వాళ్ళు ఏదో అరుచుకుంటే వాళ్ళు ఒక్కడే కూర్చొని అరుచుకుంటారో ఒక్కటే కూర్చొని అరుచుకుంటుంది, అది వేరే విషయం. కానీ ఆర్గ్యుమెంట్ ఎక్కువ కాకుండా ఉంటుంది. ఎక్కడికక్కడ అంటే నేను ఒకటే చెప్తా, సమయస్ఫూర్తితోటి లౌక్యంతో గొడవలు జరగకుండా ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోయేలాగా చూసుకోండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మేడం, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా చదువుకోవడం వల్ల, ఉద్యోగం చేయడం వల్ల, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం రావడం వల్ల ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కువగా నిలబడట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, మగవాళ్ళు సంపాదించేవాళ్ళు. సో అలా సర్దుకుపోయే ధోరణి ఉండేది. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు. సో ఏదైనా గొడవ వచ్చినప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. పైగా ఎవరి ఆప్షన్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనేది. ఈ ధోరణిని మనం ఎలా చూడాలంటారు? ఆ ధోరణి తప్పంటా నేను. ఎందుకంటే అక్కడ సర్దుబాటు లేకపోవడమే. ఇప్పుడు ఎప్పుడు నువ్వు వద్దు అనే విషయం నీకు ఎప్పుడు రావాలి, చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు. నిన్ను పట్టించుకోకపోవటం, ఇంటికి రాకపోవటం, తర్వాత నిన్ను రోజు కొట్టడము, లేదా నిన్ను డబ్బు కోసం హింసించటము, ఇలా ఇంకా కొన్ని చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి. అటువంటివి బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రము విడిపోవడం బెటర్. అంతేకాని ఈ చిన్న విషయాలకి, అందులో ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత మారుతారు. పిల్లల కోసం మనం సర్దుకుపోదాం అనుకుంటారు. మీరు గమనించండి, భార్యాభర్తలు విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులు విడిపోరండి. నిజమే. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, ఇలాగ మాట వినట్లేదు, సరిగ్గా ఉండట్లేదు అంటే రేపు పిల్లో పుట్టని వాడే మారుతారులే అని. అవును, మీరు కూడా ఇప్పుడు అదే కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా కొన్ని, అంటే నా కళ్ళ ఎదుటిగా జరిగినవి, నేను చూసినవి, అనుభవించినవి, ఇవన్నీ కూడా నాకు, అంటే నేను చదువుకునేది తక్కువ అయినప్పటికీ నాకు జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ. మీరు సామాజిక కార్యకర్తగా, జర్నలిస్ట్గా, రచయిత్రిగా ఇలా భిన్న పాత్రల్ని పోషించారు. ఇందులో మీకు ఏది ఇష్టం? మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవడానికి ఇష్టపడతారు? నాకు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది అంటే దేవుడు, గుళ్ళు, గోపురాలు అని నేను చేస్తాను. దేవుడికి నేను కూడా పూజ చేస్తాను, నాకు అపారమైన నమ్మకం ఆయన మీద. కానీ నాకెక్కడ సంతోషాన్ని ఇస్తుందంటే మానవ సేవే మాధవ సేవ. నేను దేవుడిని రోజు ఒకటే కోరుకుంటా, ఇవాళ ఎవరికి సేవ చేయమంటావో చెప్పు, ఇవాళ ఏం చేయమంటావు. నేను ఆ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు నా మనసు ఆయన మీద ఉండదు, నాకు ఏం చేయమంటాడో ఆయన ఇవాళ అడగాలి ఆయన్ని. అలా ఎందుకంటే మన దేవుడికి ఫర్ ఎగ్జాంపుల్ సరే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పూజలు చేస్తారు, ఖర్చు పెడతారు, ఏదో ఒక 100 మందికి తాంబూలాలు ఇచ్చుకుంటారు, ఏవో కొంతమంది లక్షల్లో ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ పూజ వల్ల భగవంతుడు సంతోషించాడా లేదా అనేది మనం చూడలేం, మనకు తెలియదు. ఆయన ఏ కేటగిరీలో వేసుకున్నాడో కూడా మనకు తెలియదు. అదే మీరు మన ఎదురుగా ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే, సహాయపడితే వాడి కళ్ళల్లో కనిపించే సంతోషాన్ని మనం చూడగలం. పాయింట్ అర్థమైందా? మీరు జీవితాన్ని రియలిస్టిక్గా అలాగే ప్రాక్టికల్గానే చూస్తూ ఉంటారు. మన జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యంగా భక్తి అనేది ఎంత మేర అవసరం? మూఢభక్తి ఉండొద్దమ్మా, భక్తి ఉండాలి. భక్తి అనేది ఉండాలి. అంటే దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు చాలామంది, సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇప్పుడు మనం ఏమి గంటల కొద్దీ కూర్చొని అక్కడ రిచువల్స్ భారీ ఎత్తున చేయమని ఆయన ఏం చెప్పలేదు. ఆయన నన్ను పూజించండి అని చెప్పలేదు, నా కోసం ఇది చెయ్యండి అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోమన్నాడు, ప్రేమను పంచమన్నాడు, మంచి పనులు చేయమన్నాడు, మనిషిలోనే మాధవుణ్ణి చూడమన్నాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోమన్నాడు. సో ఇప్పుడు కొంతమందిని చూస్తాను నేను, విపరీతమైన పూజలు చేస్తారు, కానీ ఏం ప్రయోజనం? తర్వాత అక్కడి నుంచి లేచి వచ్చిన తర్వాత ఇరుగింటమ్మని, పొరుగింటమ్మని, వీళ్ళని వాళ్ళని తిట్టడమే సరిపోతుంది కదా, లేదా తప్పులు వెతకడమే సరిపోతుంది కదా. ఫలానా వాళ్ళ అమ్మాయి ఇట్లా, ఫలానా వాళ్ళ అబ్బాయి ఇట్లా, లేదా వాళ్ళు మొగుడు పెళ్ళాలి, వాళ్ళు కొట్టుకున్నారు. మరి నువ్వు దేవుడి దగ్గర కూర్చొని చేసిన పూజకి ఫలితమే ఉంటుంది. అనేక మంది మీ దగ్గరికి వివిధ సమస్యలతో వస్తూ ఉంటారు, మీరు కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన, మిమ్మల్ని భయపెట్టిన కేసు ఏదైనా ఉందా?
భయపెట్టిన కేసు అంటూ నేనేమి చెప్పలేను, కానీ నేను ఆశ్చర్యపోతున్నాను. చిన్న చిన్న విషయాలకే ఎందుకు వీళ్ళు తెగతెంపుల దాకా వస్తున్నారు. నిన్న సాయంత్రం ఒకళ్ళు వచ్చారు. చిన్న చిన్న విషయాలే, అదేంటి వడ్ల గింజలో బియ్యపు గింజ అంటాం కదా, నువ్వు సర్దుకుపోమ్మా, నువ్వు ఏరుకోరి పెళ్లి చేసుకున్నావు కదా. నేను అన్నిటికీ నేనే సపోర్ట్ చేస్తున్నాను అని అనేది అది అక్కడ నీ ఇగో. నీ ఎవరి కోసం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం చేస్తున్నావు. చేసుకోవాలి, సర్దుకుపోవాలి. నా వల్ల కాదు మేడం, నేను చేయలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు. నేను అన్నాను, పోనీ నీ హస్బెండ్లో నీకు అసలు ఏమి పాజిటివ్ పాయింట్స్ ఏం కనపడట్లేదా అని అడిగా. అంటే కనపడుతున్నాయి. ఎంత రేషియో ఇస్తావు అన్న. 20% ఇస్తా అంది. అంటే నేను ఒక మాట చెప్పా, ఒక ఆవిడ నీలాగనే నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిందమ్మా ఒకప్పుడు. అప్పుడు ఆవిడ అంది, మా ఆయనలో నాకేం లేదండి, 0% కనిపిస్తుంది, నెగటివిటీ అనే పాజిటివ్ అసలు లేనే లేదని చెప్పింది. ఈ రోజున ఆవిడ ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయింది అంటే భర్త కూడా ఆవిడని ఎంతో గౌరవిస్తున్నాడు. నిలదొక్కుంది కదా. ఆవిడ అన్నాళ్ళు కష్టాలు పడింది, ఎన్నాళ్ళని కష్టపడి నిలదొక్కుంది కదా, సొసైటీలో గౌరవంగా బతుకుతోంది కదా. ఇప్పుడు నువ్వు సమాజంలో గౌరవంగా బతుకుతున్నావు అని అంటే భర్త మూలంగానే. నువ్వు వదిలేసి నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉంటే ఒక్క మగాడితోనే బాధ, బయటికి వెళ్తే 100 మంది మగాళ్ళు. అంటే నేను అవకాశం ఇవ్వనంది. అంటే నువ్వు అవకాశం ఇవ్వక్కర్లా, మగాడు వాడు తీసుకుంటాడు అవకాశం, అంతే. ఇప్పుడు మగవాడు ఎప్పుడు కూడా అవకాశవాదేనమ్మా. వాడేమి నిస్వార్థంగా ఏమి ఒక ఆడదానికి సహాయం చెయ్యడు. వాడు ఏదో ఉంటుంది మనసులో. జీవిత పోరాటంలో విజేతలు అనే మీ బుక్లో ఉన్న 33 మంది ఎంతోమందికి ఆదర్శప్రాయులు. వీళ్ళు దేవుడు మమ్మల్ని ఏంటి ఇలా పుట్టించాడు అని చెప్పి విధిని, దేవుణ్ణి, ఎవరిని తిట్టుకుంటూ కూర్చోకుండా వాళ్ళలోని టాలెంట్కి పదును పెట్టుకొని ఇంకా మిగతా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మారారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి జనాల్లో పాజిటివ్ థింకింగ్ అనే దాన్ని మనం ఎలా పెంచాలంటారు? అదే ఇప్పుడు మనిషికి కోరికలు ఎక్కువ అవుతున్న కొద్దీ నేను రాత్రే నేను మల్టీమిలియనీర్ని అయిపోవాలి, అంతే. ఎట్లన్నా అవని కానీ అయిపోవాలి నేను. నాకు రేపు పొద్దున కల్లా ఒక బంగ్లా ఉండాలి, ఒక కారు ఉండాలి, లేదా సంథింగ్ ఇంకేదన్నా ఉండాలి. సో ఈ కోరికలు అనేవి ఎప్పుడైతే మనకు అంటే మన పరిధిని దాటి ఎక్కువగా ఉంటాయో ఇలాంటివన్నీ వస్తాయి. కరెక్టే మేడం, నిజంగా. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం అమ్మ. సో మన ఇంటి ఖర్చులేంటి, మన ఖర్చులేంటి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, మన కుటుంబంలో ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయి, మనకు వచ్చే జీతం ఎంత, ఈ ప్లానింగ్ చేసుకుని ఉన్న దాంట్లో సర్దుకుపోతే సమస్యలు అనేవి ఉండవు. కానీ దానికంటే ఇప్పుడు మీకు వచ్చే 50,000 జీతం కాదు, నాకు ₹1,00,000 ఖర్చు పెట్టాలని ఉందంటే మిగతా 50,000 అప్పు చేయాల్సిందేగా. రేపు పొద్దున్న నుంచి ఆ అప్పు చేసిన వాడు మీ ఇంటి ఎదురుగానే ఉంటాడుగా. ఇప్పుడు మనం నిశ్చింతగా బతకాలి, ఎవరు మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి నువ్వు గొడవ చెయ్యొద్దు అని అంటే ఉన్నదానిలో సర్దుకుపోండి. కానీ మనిషిని ఎదగొద్దని నేను అన్ను. కష్టపడండి, ఎదగండి, న్యాయంగా నీతిగా సంపాదించండి. తప్పు చేసిన వాడు ఎప్పుడు భయపడుతూనే బతుకుతాడు, మోసం చేసిన వాడు ఎప్పుడు భయపడుతూనే ఇవాళ వాడిది రోజు, లేదా ఇంకొక ఏడాది వాడిది రోజు, కానీ తర్వాత ఎక్కడో అక్కడ దొరికిపోతాడు కదా. భయపడుతున్నాయి అప్పటి వరకు నువ్వు దొరికిపోతానేమో, ఏమన్నా అవుతుందేమో, నిశ్చింతగా అయితే నువ్వు నిద్రపోలేవుగా, భయపడుతూనే బతుకుతావు కదా. హాయిగా నిశ్చింతగా గుండెల మీద చేసుకొని బతకాలి, నిద్రపోవాలి అని అంటే మీకున్న దానిలో సర్దుకుపోండి. మీరు ఇంకొక మెట్టు, ఒక కంఫర్టబుల్ జోన్, మనకు ఆర్థిక ఇబ్బందులు, మనం కంఫర్టబుల్గా ఉన్నాం, ఆలోచించండి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకొక మెట్టు ఎదగాలి అంటే ఏం చేయాలని ఆలోచించండి. కష్టపడితే మీకు సుఖం దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పిన జీవిత పాఠాలు ఎంతోమందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇన్నాళ్ళకి నా డ్రీమ్ తీరింది. ఐ డ్రీమ్ మై డ్రీమ్. అలాగా.